బీజేపీ నేతల మూసీ నిద్రపై కౌంటర్ ఇచ్చారు మంత్రి శ్రీధర్ బాబు. మూసీ నిద్ర కాలౌట్లు, మస్కిటో కాయిల్స్ అవసరమా అని ప్రశ్నించారు ఆయన. మూసీ ప్రాంత వాసులకు మంచి ఇళ్లు, ఉపాధి కల్పించాలన్నదే ప్రభుత్వ ఉద్దేశం అన్నారు ఆయన. మూసీకి గోడలు కడితే సరిపోతుందని బీజేపీ నేతలు చెబుతున్నారని, డిపిఆర్ వస్తే గోడలే కట్టాలో ఇంకేమైనా చేయాలో ఆలోచన చేస్తామన్నారు మంత్రి. అన్ని తీర్ల ఏర్పాటు చేసుకొని మస్కిటో కాయిల్స్తో పాటు ఆల్ అవుట్లు ఏర్పాటు చేసుకొని ఇతర సౌకర్యాలను ఏర్పాటు చేసుకొని నిద్ర చేయడం జరిగింది. చాలా సంతోషం. ఈ ప్రాంతంలో నివసించే ఈ ప్రాంత ప్రజలకు సంబంధించి పరిశుభ్రమైన నీరును, గాలిని అందించాల్సిన బాధ్యత వారిపైన ఉంది. రాజకీయాలు పక్కన పెట్టండి. మీరు గోడలు కడతామంటున్నారు, కడదాము. సాంకేతిక పరంగా శాస్త్రీయబద్ధంగా గోడలే కడితే సరిపోతుంది అనుకుంటే, ఆ క్రమంలోనే ఈరోజు ఇంకా కూడా డిపిఆర్ ప్రిపేర్ కాబోతా ఉంది. ఇంకా డిపిఆర్ కాల. ఎక్కడ వెసులుబాటు ఉంటే దాని పరంగా చేసేందుకు మేము వెనకాడబోం, బేషిజాలకు పోతలేం. మా అంతా ప్రయత్నం శుద్ధమైన నీరు, పంటలకు పండించే దానికి నీరు, త్రాగేందుకు నీరు, శుభ్రమైన పరిశుభ్రమైన వాతావరణంలో మంచి గాలిని పీల్చుకోవడానికి హైదరాబాద్ వాసులకు దోహదపడాలని